నమస్కారం అండి. మనం ఇప్పుడు అరకపూడి కౌసల్యాదేవి గారు రచించిన 'అమ్మమ్మ గారు ఆపిల్ చెట్టు' అనే కథను విందామా? బజార్ నుండి ఇంట్లోకి ఆపిల్ పండ్లు రావడం మొదలు, ఆ గింజలన్నీ ఊరికే పారవేయకండర్రా, ఓ చోట పోగేయండి, నేను దొడ్లో నాటుతాను వాటిని అంటూ అమ్మమ్మ గారు పాట ప్రారంభించడం మాకు కొత్త కాదు. పుట్టిన దాదిగా జోలపాట ఎలాగ వింటున్నామో ఈ పాట అలాగే వింటున్నాం. అయితే ఫలితం మాత్రం శూన్యం. ఏం పిల్లలు, ఒక్క మాట మీదైనా కాస్త గురించరు. ఇల్లంతా తిరిగి తింటూ ఎక్కడ పడితే అక్కడ ఉమిసి పారేస్తారు. ఒక్క గింజైనా దొరకలేదు. ఎక్కడని వెతకను అంటూ అమ్మమ్మగారు తరచూ విసుక్కోవడం పరిపాటి. అబ్బబ్బా, పిల్లలు పెద్దవాళ్ళలాగా ఒక్కచోటే కూర్చొని తింటారటమ్మా, పోనిద్దు వెధవ గింజలు అంటూ అమ్మ అప్పుడప్పుడు సర్ది చెప్తుంటారు. ఎప్పుడైనా బుద్ధి కుదిరి నేను చెల్లాయి ఒకటో అరవ గింజలు ఏ కిటికీలోనో అల్మేరాలోనో దాచినా అవి ఏ పని మనిషో వంట మనిషో తుడిచి పారవేసేవారు. గింజలు మాత్రం పత్తా దొరికేవి కాదు. ఏమే, బూజులు తుక్కు చెత్త అయితే సరిగా తుడవడానికి నీకు కళ్ళు కనిపించవు కానీ ఎక్కడో మూలనున్న ఆ గింజలు అట్లా తుడిచి పారేస్తావే, కళ్ళు కనిపించటంలే. ఇవాళ చెయ్యి కాస్త తీరుబాటయ్యాక పాతి పెడదాం కదా అని అక్కడ 4 యాపిల్ గింజలు దాచాను. ఓ శుభోదయాన పని మనిషిని అమ్మమ్మగారు ఘాటుగా చేవాట్లు వేయడం వినిపించి మేమందరం ఆసక్తిగా గుమికూడాము అక్కడ. అయ్యి ఓపిలి గింజలో బంగారం విత్తనాలు, గంజికూడు తినేవాళ్ళం, మాకేటి తెలుస్తాయమ్మా, మీ పనులు చేస్తున్నందుకు కళ్ళు కూడా పోవాలా ఇక, గయ్యమన్నది పని మనిషి. చేసిన బుద్ధి తక్కువ పంచాలకు ఇంకా ఎగిసి వస్తున్నావేమే. అమ్మమ్మగారు ఇంకా ఏదో అనబోతుండగా పెద్దక్క ప్రవేశించింది రంగంలోనికి. ఏమేవ్ రామి, నిన్ను అయ్యగారు ఎందుకో పిలుస్తున్నారు, చూడు వెళ్ళు అంటూ పని మనిషిని బయటికి పంపేసింది. అమ్మమ్మ, అసలే దాని మొగుడు తప్ప తాగొచ్చి రాత్రి చావు కొట్టాట. అసలే అది ప్రాణం మండుంటే ఇంకా మనం తిడితే పడుతుందా? ఒళ్ళు నొప్పులంటూ ఇంట్లో పడుకోకుండా పనిలోకి వచ్చింది. అదే 10,000 మానేసిందంటే అంట్ల గిన్నెలన్నీ తోముకోవాలి మనం. ఆపిల్ గింజలు దేవుడు ఎరుగ్గాని దాన్నే మనకివ్వాలా అంటూ చెప్పుకొచ్చింది పెద్దక్క. పెళ్ళయి కాస్త పెద్దరికం సంతరించుకున్నది గనక పెద్దక్క అమ్మమ్మగారి ఎదుట నిలబడి మాట్లాడచ్చు. అయ్యో పాపం, నాకు తెలియదే ఆ సంగతి. అమ్మమ్మగారి జాలిగుండె ద్రవించి ప్రవహించటం ప్రారంభించింది. ఆడది రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించి పెడుతుంటే తినలేక ఎదురు దాన్ని కొట్టి హింసించడం కూడానా సిగ్గులేక. తప్పుడు వెధవ, పండక్కి డబ్బంటూ వస్తాడుగా, జాడిస్తానులే. ఈ విశేషంలో తాత్కాలికంగా ఆపిల్ గింజల సంగతి మర్చిపోయారు అమ్మమ్మగారు. ఒసేయ్ రామి, ఇట్రా, రాత్రి తన్నులు తిని ఏడ్చి పడుకుని ఉంటావు. తిండి తిన్నావో లేవో, దా ముందు ఈ చద్దన్నం తిను. ఆ ఉత్తరం గదిలో మామిడి పళ్ళున్నాయి, 2 తెచ్చుకో. ఆనక కాస్త వేడివేడి కాఫీ ఇవ్వమ్మాయి దానికి. ఇక ఆ రోజంతా పని మనిషి అదృష్టం పంటే కదా. క్రమంగా ఆపిల్ పళ్ళు పళ్ళ రూపంలో మా చేతికి రావడం మానేశాయి. మమ్మల్ని సాధించే లాభం లేదనుకున్న అమ్మమ్మగారు పళ్ళన్నీ తామే స్వయంగా ముక్కలు కోసి ముందు గింజల్ని భద్రం చేసి అప్పుడు ముక్కలు మాకిచ్చేవారు. ఛీ, నాకు ఈ ముక్కొద్దు, పెద్దకాయే కావాలి అంటూ చంటి తమ్ముళ్ళు తిక్కగా ఏడ్చినా కనికరించేవారు కాదు. మా నాయన కదూ, చక్కగా ఆ గింజలు పాతితే అది పెద్ద చెట్టై కాయలు కాస్తే జామకాయలు, మామిడికాయలు, సీతాఫలాలు ఎలా కోసుకు తింటున్నాం, అలాగే అవి కూడా ఎంచక్క మన దొడ్లోవి మన చేత్తో కోసుకు తినొచ్చు. ఇప్పటికి ఇవి తిను అంటూ ఓపిగ్గా నచ్చజెప్పేవారు. జామ చెట్లెక్కి కాయలు కోస్తున్నట్లే యాపిల్ చెట్టెక్కి స్వహస్తాలతో కాయలు త్రెంచుతూ కొరుక్కు తింటున్న ఆనందకరమైన సన్నివేశం ఊహాపథంలో మెదలగా ఆ వెర్రివాళ్ళు ఏడవడం మానేసి ముక్కల్నే మహాప్రసాదంగా అంగీకరించేవారు. వానాకాలం మొదలైంది. 2 పెద్ద వానలు కురిసి వెలిశాయి. ఆ సాయంత్రం పొలం నుంచి పాలేరును రప్పించి దొడ్లో కూరపాదులవి నాటించుతున్నారు నాన్నగారు. అమ్మమ్మగారికి కూడా శుభముహూర్తం ఆ వేళే కుదిరింది. పదమ్మాయి, ఆపిల్ గింజలు నాటుదాం అంటూ తాము జాగ్రత్త చేసిన విత్తనాల పొట్లం తీసుకుని దొడ్లోకి నడిచారు. అమ్మమ్మగారి ప్రయత్నం చూస్తూనే రామి గుణపం తీసుకొచ్చి సిద్ధంగా నిలబడింది. మహాయజ్ఞం చూడబోతున్నంత సంబరంగా గుమిగూడాం పిల్లలందరం అమ్మమ్మగారి చుట్టూ. ఒక మహాసభలో ఉపన్యసించే ముందు సభనంతను ముఖ్యమంత్రి గారు తిలకించినంత దర్పంగా విశాలమైన అంగణాన్నంతను ఒకసారి కలయి చూశారామె. ఇక్కడ లంకిబెందులు దొరుకుతాయి సుమా అని ఏ స్వాముల వారో చెప్పినంత దర్జాగా ఇక్కడ అన్నారు ఒక చోటును వ్రేలితో చూపుతూ. మరుక్షణంలోనే రామి అక్కడ తవ్వకం ప్రారంభించింది. ఒరేయ్,
అమ్మమ్మ వనమహోత్సవం చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ లాగుందిరా అచ్చంగా. ఓ ఫోటో తీద్దామా? కోతి గుణాలకు నిలయమైన చిన్నన్నయ్య అన్న మాటలకు అందరం పక్కున నవ్వాం. చిరకాల ప్రయత్నం ఫలించబోతున్న కారణంగానేమో అమ్మమ్మ గారికి అట్టే కోపం రాలేదు. ఆమె గారు ఏదో అనేలోగానే వంటింటి కిటికీలోంచి చూస్తున్న అమ్మ మందలించారు. నోళ్లు మూయండి, పెద్దవాళ్లతో హాస్యాలు బుద్ధుల్లేవు. అందరం నోళ్లు మూసాం. అమ్మమ్మగారు సరిగా గింజలు పాతిపెడుతున్న శుభ తరుణంలో రామికి ధర్మ సందేహం కలిగింది. పెద్దమ్మగోరు, ఇన్నాళ్ళగా ఎన్ని తడవలు తమరి గింజలు నాటినారు, ఒక్కటి మొలకెత్తలేదు. ఇప్పుడు మాత్రం నోర్మి శకున పక్షి. ఒక్కటే బాణం రామి నోటిని కుట్టేసింది. ఒరే వెంక, ఇట్రా. సదరు వెంకడు ఉరఫ్ వెంకన్న హాజరయ్యాడు. నాన్నగారు చేయించుతున్న పని తాత్కాలికంగా మానేసి, ఇదిగో అక్కడ నేను విత్తనాలు నాటాను. అయ్యేటి పెద్దమ్మగారు, ఏదో ఇంగ్లీష్ పళ్ళ విత్తనాలు లేరా? నీకేం తెలుసు? సిత్తం. అమ్మమ్మ, ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్. తమ్ముడి సవరణ. ఏడ్సావు. నేనేమన్నా మీలాగా వేలకు వేలు గుమ్మరించి చదువుకున్నానా మరి? విన్నావా వెంక, ఇక్కడికి నువ్వేమీ సవరించుకు. తెలీదండి అమ్మగారు అని మళ్ళీ వెధవ మొహం పెడతావు. ఇక్కడెవరూ అడుగులు వేయకుండా, పశువులు అవి తొక్కి పాడు చేయకుండా ఏదైనా చెయ్యి. సిత్తం. అప్పటికప్పుడే ఎండిన ఈత కొమ్మలు తెచ్చి ఆ జాగా చుట్టూ పాతి కట్టవలాగా కట్టుదిట్టం చేశాడు వెంకన్న. పాచి చేసేటప్పుడు చీపుళ్ళు అవి తగిలించుకు, జాగ్రత్త అంటూ రామికి కూడా ఒక హుకుం జారీ చేసి మహారాణి టీవీతో అచ్చటి నుంచి నిష్క్రమించారు. ఆ మర్నాటి నుంచే మాకు రోజు 2 పూటల ఆ ప్రదేశాన్ని ఒకసారి తొంగి చూడటం మామూలైపోయింది. గింజ పాతిన మర్నాడే మొక్క మొలుస్తుందా? ఏమిటి ఆత్రం మీకు? మాటి మాటికి అటుపోబోకండి, అలా చూడకూడదు అని మమ్మల్ని అదిలిస్తున్నప్పటికీ అమ్మమ్మగారి మనస్సు మాకంటే ఆత్రంతో చిందులు వేస్తున్న సంగతి మాకు తెలియకపోలేదు. రోజు ఉదయం సాయంత్రం అక్కడ చెంబెడు నీళ్లు పోసి ఏవైనా ఎండుటాకులు అవి పడితే ఏరి పారేసి శ్రద్ధగా కాపలా కాసేవారు. వారం రోజులు గడిచాయి. ఒక్క మొలకైనా కనిపించలేదు. 10 రోజులు గడిచాయి. ఒక మొక్క లేచింది. అమ్మమ్మ గారితో పాటు మా అందరి ముఖాలు వికసించాయి. కానీ ఆ మర్నాటికే తేలిపోయింది, అది చింత మొక్క. ఎప్పుడో ఎలాగో పడిన చింతగింజ మొలిచింది. అమ్మమ్మగారు కసిగా పీకి పారేశారు దాన్ని. మేం కిమ్మనలేదు. చిన్నన్నయ్య మాత్రం, ఇవాళ చింత చెట్టు మొలిచింది, రేపు కుంకుడు మొక్క మొలుస్తుంది, భలే భలే అన్నాడు కొంటెగా. ఏం వాగుతున్నావు? కాయలు కాస్తే తినలేమా ఏమిటి? అవే మొలుస్తాయి. గింజలు మొలవకు ఏమవుతాయి? ఇంగ్లీష్ గింజలు గదూ, కొంచెం ఆలస్యంగా మొలుస్తాయి అన్నారు ధీమాగా. మహా వ్యవసాయ పరిశోధకురాలిలాగా చెప్తోంది చిన్నన్నయ్య గొణుగుడు. నోరు ముయ్యి. నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందిరా? బ్రెయిల్ డేస్ లేరు, నాకే పాఠాలు చెప్తారా? నిజమే. 100 కొలది ఎకరాలు సాగు చేసే గొప్ప భూస్వామి కుమార్తె, లెక్కలేనంత ఆస్తి గల చోటా జమీందారు గారి భార్య మా అమ్మమ్మ గారు. ఆమె గాక మరెవరికి తెలుసు? మేమెంతటి వాళ్ళం ఆమెకి చెప్పేదానికి? మా అనుమానాలు పోలేదు, అమ్మమ్మగారి ఆశ పోలేదు. చూసి చూసి నిరాశ పొంది ఆపిల్ విత్తనాల సంగతి ఇంచుమించుగా మర్చిపోబోతున్న మేము ఒక సాయంత్రం, ఇదిగోనర్రా చూడండి ఆపిల్ మొక్క అంటూ వినవచ్చిన అమ్మమ్మగారి ప్రకటనకు నిజంగా ఆశ్చర్యపోయాం. అప్పుడే స్కూల్ నుంచి వచ్చామేమో, నుంచున్న చోటే పుస్తకాలు విసిరేసి పరిగెత్తాం. గిన్నెలు తోముతున్న రామి ఆ మట్టి మసిచేతులతోనే పరిగెత్తుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళని తరిమేసి స్వాతంత్రం ప్రకటించుకున్న రోజున కూడా మన వీరులు అంత ఠీవిగా నిలబడి ఉండరు అనిపించింది. అమ్మమ్మగారి వదనంలోని విజయగర్వం తిలకించిన నాకు, నేను మొన్నే చూశాను, అయితే 2 చిగుళ్ళు వేశాక మీకు చూపించుదాం అనుకున్నాను. అందరం చూసాం. చిన్న చిన్న అందమైన ఆకులు, అది మహా తమాషాగా ఉంది మొక్క. అసాధ్యురాలే అమ్మమ్మ మొత్తం మీద యాపిల్ మొక్కను మొలిపించింది. ఓటమిని అంగీకరించాం అంటూ చిన్నన్న హాస్యంగా లెంపలు వాయించుకున్నాడు. పెద్దమ్మగోరు వినిపించి వినిపించకుండా దీర్ఘం తీసింది రామి. అయితే మీరు అన్ని గింజలు పాతిపెట్టినారు కదా, ఈ ఒక్కటే మొలిచినాదేమి? ఆహా, అది యాపీలు సెట్టేనా అని నా ఇది అంటూనే మసి చేతులే చెంపల కానించుకుంది. కాక మరేమిటి? అదిగో ఆ ఆకును ఇంకా వదలకుండా వేలాడుతున్న ఆ గింజ చూస్తే తెలియటం లేదు, యాపిల్ చెట్టే నిశ్చయంగా ధ్వనించింది గొంతు. కాకుంటే అన్నింట్లో అదొక్కటే ముదురు గింజ అయి ఉంటుంది. మేము ఆశ్చర్యంగా అబ్బురంగా ముఖముఖాలు చూసుకున్నాం. హయ్యర్ క్లాసెస్లో సైన్స్ మాస్టారు చిక్కుడు గింజ మొలకెత్తుట, శీతోష్ణ స్థితి, బీజదళములు, గాజు జాడీలో నీళ్లు అంటూ
పెద్ద ప్రళయంగా 10 పేజీలు చెప్పుకొచ్చే విషయాన్ని ఏమీ చదువుకోని అమ్మమ్మగారు అంత సూక్ష్మంగా చెప్పగలిగారంటే నిజంగా ఆమె ఎంత ప్రజ్ఞాశాలి. ఇంతకాలంగా జరిగిందే ఒక యజ్ఞమని మేము అపోహపడ్డాం కానీ అసలైన యజ్ఞం ఇప్పుడే మొదలైంది. ఆ యాపిల్ మొక్క జానెడు ఎదగగానే అమ్మమ్మగారికి ఆందోళన పట్టుకుంది. అది ప్రస్తుతం ఉన్న చోట్లోనే ఉంటే దానికి సరైన రక్షణ ఉండదని. ఇంకే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? వంటింట్లోంచి కానీ, భోజనాల గదిలో నుంచి కానీ, దేవుడి గది కిటికీలో నుండి కానీ, మేడ బాల్కనీలో నుండి కానీ, పడక గది పక్క కిటికీలో నుండి కానీ, మధ్య హాల్లో నుండి కానీ ఇన్ని మాటలు ఎందుకు? ఆమె గారు ఎప్పుడు ఎక్కడి నుండి దృష్టి సారించినా ఆ మొక్క కనబడే విధంగా దాన్ని ఉన్న చోటు నుంచి తీసి కొత్త చోట అనగా ఆవరణ మధ్యగా పాతిపెట్టారు. మరలా దానికి చుట్టూ కట్టుదిట్టాలు జరిగాయి. పని మనిషి, పశువుల కాపరి, పాలెగాడు వగైరా బృందం అంతటికీ మరలా ఆజ్ఞలు జారీ అయ్యాయి. ఘనత వహించిన యాపిల్ మొక్క ఇక్కడ పాతబడింది, ఎవ్వరూ పాడు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకమని. వటుడు ఇంతై అన్నట్టుగా అమ్మమ్మగారి అపురూప సంరక్షణలో యాపిల్ మొక్క ఇంతై అంతై చెట్టై మాను కూడా ఏర్పడబోతోంది. 3 ఏళ్ళు తిరిగేసరికే మా చంటి చెల్లాయిని, బుజ్జి తమ్ముణ్ణి ఎంత అల్లారు ముద్దుగా పెంచుతున్నారో అంత ఓపికగాను ప్రేమగాను యాపిల్కి కూడా సేవ చేసే అమ్మమ్మగారి ఓర్పుకు దీక్షకు మాకు ఆశ్చర్యం కలిగేది. ఎవరు కాస్త వ్యవసాయం విషయాలవి తెలిసిన వాళ్ళు వచ్చినా వాళ్ళని నిలేసి యాపిల్ చెట్టుకు సంరక్షణ ఎలా జరగాలి, ఏమి ఎరువులు వెయ్యాలి, ఎన్నేళ్లకి కాపు పడుతుంది వగైరా విషయాలన్నీ ఆరాగా అడిగి తెలుసుకునేవారు. వాళ్ళందరినీ ఎందుకమ్మా అడుగుతావు, వాళ్ళ మొహాలకి ఏం తెలుసని, ఈ మన వాతావరణంలో యాపిల్ మొక్క పెంచడం అనేది మాటలు కాదు అంటూ మేమెవరమైనా చెప్పబోయినా వినిపించుకునేవారు కాదు. మాటలేం కర్మ, చేతల్లో నేను చూపెడుతుంటే మీ చేతులతో మీరే కోసుకు తింటారుగా అంటూ సవాల్ చేసేవారు. మా యాపిల్ మొక్కకు 3 ఏళ్లు ముచ్చటగా నిండబోతున్న శుభ సమయంలో ఓ గండం సంభవించి గడవటం కూడా జరిగింది. ఆ గండం ఏమిటి అంటే, ఆవుల్ని గేదెల్ని బయటకు మేతకు తోలుకుపోయి పాలేరు సాయంత్రం తిరిగి తీసుకొచ్చి వాటిని కట్రాట్లకు బంధించేలోగానే ఒక గేదె విజృంభించి దొడ్లో చెట్లన్నిటిపైన పడి వీరవిహారం చేసి దాని ప్రతాపం చూపింది. ఉన్న చెట్లన్నిటిని అది సమానంగా నాశనం చేసినప్పటికీ ఏమంత పర్వాలేదు కానీ బుద్ధి లేని ఆ పశువు అపురూపంగా పెంచబడుతున్న యాపిల్ మొక్క కొమ్మలు కూడా 2 వెరగొట్టి పారేసింది. ఇంకేముంది, అమ్మమ్మగారు రౌద్రమూర్తే అయ్యారు. ఏరా దరిద్రుడా, కళ్ళు నెత్తికెక్కాయా? అసలు పశువులు అలా చెట్లన్నీ నాశనం చేస్తుంటే ఎక్కడేడుస్తున్నావు నువ్వు? సెత్తం, ఎక్కడా ఏడవడం లేదు. ఓ దరి నుంచి ఆవుల్ని దూడల్ని సర్దుకొస్తున్నాను. అంతలోనే గేదె చెట్లపై పడ్డాది. అక్కడికి చి అప్రయోజకుడా, ఎదురు సమాధానాలు కూడాను. అయ్యో, చక్కగా గుమ్మటంలా ఎదిగిందమ్మా చెట్టు. ఏకంగా 2 పెద్ద కొమ్మలు విరిచేసింది. పశువుల్ని తోలుకెళ్ళి మేపకుండా ఎక్కడో కట్టిపారేస్తున్నాడు కాబోలు. ఒళ్ళు గాని సన్నాసి, లేకుంటే అది వస్తూనే ఆవురు ఆవురుమని చెట్ల మీద ఎందుకు విరుచుకుపడుతుంది? అంతేనండి మరి. ఆ ధ్వని వినవచ్చిన దిశ మళ్ళీ అయ్యి అమ్మమ్మగారి చూపులు. షెడ్లో కారును కడుగుతున్న డ్రైవర్ అప్పారావు పళ్ళికిలిస్తున్నాడు. వాడికి పాలేరు వెంకడికి విరోధం కనుక వెంకన్నకు తగులుతున్న చేవాట్లు అప్పారావుకు ఆనందం అయ్యాయి. కానీ వాడి ఆనందం అమ్మమ్మగారి ఆగ్రహాన్ని మరింత ఇనుమడింపజేసింది. హోరి అప్పిగాడా, నువ్వు ఇక్కడే చచ్చావా? ఏ గేదె వాడికి వంగకపోతే నువ్వు కాస్త పోయి సాయం చేస్తే ఏమన్నా అరిగిపోతావా? అలా చూస్తూ ఊరుకుంటావా అవి చెట్లను నాశనం చేస్తుంటే? బాగుందండి, అది నా పని కాదు. బిరుసుగా ఉంది అప్పారావు సమాధానం. ఏమిటి? రెచ్చిపోయారు అమ్మమ్మగారు. తిన్న ఇంటి మీద ఆ మాత్రం విశ్వాసం ఉంచక్కర్లేదట్రా? కాస్త పని సాయం చేస్తేనే నామర్దాట్రా నీకు? మేము ఎన్నెన్ని పనులు చేసుకోవడం లేదు. బాగుందండి, మీ ఇంట్లో పని మీరు చేసుకుంటారు. ఇస్సాసం ఏంటి ఇస్సాసం? ఇవాళ పశువుల్ని గాయమన్నారు, రేపు పాకి దొడ్డి దొడవమంటారు. నీ అఘాయిత్యం కోలా. పశువుని కట్టేయమన్నానా, పశువుల్ని కాయమన్నానరా నిన్ను? మరీ అంత విరగబాటుంటే నౌకరీ చేయలేవు సుమా. ఎందుకండి, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చెయ్యను. ఇన్ని మాటలు కాశాక ఇంకా ఎవడికి కావాలి ఇక్కడ నౌకరీ? ఇప్పుడే పోతాను. వాడు ఆ మాట అనడమే కానీ ఉన్న చోటు నుంచి మాత్రం కదలలేదు. పోరా, ఇంకా కదలవే. ఓ మేఘగర్జన మేడ మీద నుంచి వినవచ్చి అందరం తెల్లబోతూ అటు చూశాం.
ఎప్పటినుంచి ఇదంతా నిశ్శబ్దంగా గమనించుతున్నాడో తెలియదు కానీ ఒక కనుబొమ్మ పైకెత్తి నిప్పులు కురిపించే నేత్రాలతో నిలబడి ఉన్నారు పెద్దన్నయ్య మేడ వరండాలో. ఓ కనుబొమ్మ పైకి లేచింది అంటే వాడి కోపం చాలా తారాస్థాయిలో ఉందని మాకు సంకేతం. అది అప్పారావుకు తెలుసు. అందుకే బిక్కముఖంతో అది కాదు పెద్దబ్బాయి గారు అని ఏదో చెప్పబోయి నసుగుతూ మానేశాడు. ఏడ్సావు, నోర్ముయ్. మేడ మీద నుంచి మరో ఉరుము. అవసరమైతే నేనే కారు కింద పడుకుని బాగు చేసుకుంటాను, కారు కడుగుతాను. ఇక నీకొచ్చిందట్రా భేషజం. ఏ నాన్నగారి దగ్గర నుండి అందరూ పశువులకు మేత అవి వేస్తూ స్వయంగా చేసుకోవడంలే. పెద్ద జమీందారులా మాట్లాడుతున్నావు. పెద్దమ్మగారిని ఎదిరించి మాట్లాడతావు. సరే, జమీందారునైతే మీ బోటి జమీందారుల దగ్గర ఊడిగని దేనికండి నాకు? వినిపించి వినిపించకుండా అన్నాడు కానీ అందరికీ స్పష్టంగా వినిపించింది. అంతే. మేడ మీద నుంచి పెద్దన్న 2 క్షణాల్లో కిందకి దూకినట్లుగా దూకుడుగా రావడము, అప్పారావును మెడబట్టి గేటు బయట వరకు గెంటి వేయటము జరిగిపోయింది. అంతే. 3 రోజుల తర్వాత అప్పారావు వచ్చి బ్రతిమలాడినా వాడిని మళ్ళీ పనిలో చేర్చుకోకపోవటము, ఆనాటి నుంచి ఈనాటి వరకు మా కార్లకు డ్రైవర్ లేకపోవటము వేరే సంగతి. సమయానికి చండ ప్రచండులైన నాన్నగారింటి దగ్గర లేకపోవడం కొంత మేలు అని గుసగుసలాడుకుంటున్న నేను, పెద్ద చెల్లాయి, అమ్మమ్మగారి దృష్టిలో పడ్డాం. ఇంకేముంది, గాలి దుమారం ఇటు తిరిగింది. ఏమే, ఇంట్లో కాస్త ఎదిగిన పిల్లలున్నారని వేలడంత సాయం ఏమన్నా ఉందా? మీరేం పెద్ద పని బాటలు చేయాలా ఏమన్నానా? కాస్త పనివాళ్ళు సరిగా చేసి చస్తున్నారో లేదో చూసుకునే తెలివితేటలు కూడా లేవా? మేమిద్దరం కిక్కురు మనలేదు. ఆవిడ వ్యాఖ్యానం ఇంకా సాగింది. అయ్యో రాత, రేపు పెళ్ళిళ్ళయి వెళ్ళి మీ ఇళ్లలో ఎలా దిద్దుకొస్తారే ఇలాగైతే? అస్తమానం ఆ పుస్తకాలు పట్టు కూర్చుంటారు. అవేం కూడు గుడ్డా పెడతాయా? ఎవరి పిల్లలైనా చూస్తే ముచ్చటేస్తుంది. వేలడంత వాళ్ళ చిత్రాలు ముళ్ళెట్టుకొస్తారు. మీకు ఏ తెలివితేటలు ఏడవలేదు. భయంతో మేము మెల్లగా మా చదువుల గదిలోకి జారుకున్నాం. అమ్మమ్మగారు ఇంకా ఇంకా ఎంత చక్కటి అభిప్రాయాలు సెలవిస్తారోనని. బేబీ, అమ్మమ్మ చదువుకోలేదు కానీ కాస్త చదివే ఉంటే కాళిదాసు, నన్నయ్య, తిక్కన్ల కంటే గొప్ప కవిత్వం రాసి ఉండేదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు భలే పెద్ద పెద్ద మాటలు, చక్కటి ఇడియమ్సు వేస్తుంటుందిలే. ఎప్పుడూ ఆ కావ్యాలు, ఈ గ్రంథాలు తెగ చదివే చిన్నన్న వ్యాఖ్యానించాడు. ఇంతకు అమ్మమ్మ మాటి మాటికి చిత్రాలు ముళ్ళు పెడతారు అంటుంది. ఏమిటే అని చెల్లాయిని అడిగాను. ఇది ఏ పరిభాషలోనిదో నీకేమైనా తెలుసా? నోరు ముద్దు. అమ్మమ్మ కోపంగా ఉన్నప్పుడే నీకు ఈ ధర్మ సందేహాలన్నీ వస్తాయి. వయసుకు చిన్నదైనా మహా ఆరిందాలాగా మాట్లాడుతుంది అది. అక్కడే వస్తుంది నాకు కోపం. అసలు తప్పు చేసినవాడు పాలేరు వెంకన్న, ఉద్యోగం ఊడిపోయింది మాత్రం డ్రైవర్ అప్పారావుకి. భలే మహా గొప్ప విడ్డూరం అన్నాడు తమ్ముడు. ఎన్ని అనుకున్నా మాలో మేమే అమ్మమ్మ ఎదుట నోళ్ళు విప్పం కదా. ఈ చిన్న గాలి దుమారం తర్వాత చెప్పుకోదగిన మార్పులు చాలా జరిగాయి. ఆవులు, గేదెలు, దూడలు, వాటి తాలూకు తౌడు బస్తాలు, చిట్టు డ్రమ్ములు, మినప్పొట్టు, తెలకపిండి వగైరా దాణాల డబ్బాలు, ఎండుగడ్డి మేట్లు సర్వం పొలం తరలించబడ్డాయి. ఈ తరలింపు నిమిత్తం కూలీలకు కేవలం వాటిని మోసుకెళ్లిన లారీలకే 150 రూపాయలు అయిపోయాయని నాన్నగారు విచారించారు. ఈ తరలింపు నిజానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నోరు లేని ఆ పశువులంటే ఆయనకు తన బిడ్డల మీద కూడా లేనంత ప్రేమ. అర్ధరాత్రుళ్ళు కూడా లేచి వాటి దగ్గర నీళ్లు, మేత ఉన్నాయో లేదో చూసి స్వయంగా తామే ఇంత గడ్డి వేసి నీళ్ల బాల్చీలు మోసుకు వెళ్ళి త్రాగించి తాపత్రయపడుతుంటారు. రామన్న, లక్ష్మణ అంటూ నాన్నగారు ఒక్కో దాన్ని పేరు పెట్టి పిలుస్తుంటే అవి రంకెలు వేస్తాయి సంతోషంగా, సమాధానంగా. పొలంలో పాలేళ్ళు వాటిని సరిగా చూడరని, వేళకు నీళ్లు, మేత పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తారని నాన్నగారి బాధ. అయితేనే అమ్మమ్మగారి ఆపిల్పై అనురాగం ముందు నాన్నగారి భూతదయ తలవంచింది. ఇంతేకాదు, మార్పులు ఇంకా జరిగాయి. నాన్నగారు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్న అరటి తోట 6 అడుగుల దూరం జరిగింది. చెట్లు, దుంపలు, పిలకలు అన్నీ వెతికి వెతికి తవ్వించి పారేశారు అమ్మమ్మగారు దగ్గరుండి. ఎప్పుడైనా గాలివాన వగైరాలు వస్తే ఆ అరటి చెట్లు ఈ యాపిల్ మొక్క పైన పడి నాశనం చేస్తాయేమోనని అమ్మమ్మగారు ముందే జాగ్రత్త వహించారన్నమాట. ఇంటికి వస్తూనే పశువుల అజమాయిషీ కనుక్కోవడం, చెట్లకు బాల్చీల కొలది నీళ్లు తోడిపోయడం, ఆఖరుకు అనారోగ్యంగా ఉన్న రోజున కూడా నాన్నగారి ముఖ్యమైన హాబీల్లో కల్లా ముఖ్యమైనది. ఇంకేముంది, ఆ రోజు ఇంటికొచ్చి సగం తరిగిపోయి బేలగా నిలబడిన అరటి తోటను చూసుకుని
ఒకసారి కోపంగా నౌకర్లందరినీ పిల్లలందరినీ కేకబెట్టారు. చెట్టు మీద కొంగను భస్మం చేసిన కౌశికుడు కూడా ఆనాడు అంత మహోగ్రంగా చూసి ఉండడని నాకు అనిపించింది నాన్నగారి మొహం చూస్తే ఆ క్షణాన. చండశాసనలైన ఆయన ఎదుట మేము నోరు విప్పం, బిక్కముఖాలతో నుంచున్నాం. చేతులు నలుపుకుంటూ మధ్య మధ్య మాటలు మింగేస్తూ వెంకన్న ఎలాగైతేనే అసలు విషయాన్ని వివరించగలిగాడు అదిరే గుండెలతో. నాన్నగారి కోపం వస్తే నోటికి చేతికి కూడా హద్దు ఆపు ఉండదని వాడికి బాగా తెలుసు. నాన్నగారు అంతా విని తల పంకించి ఊరుకున్నారు. వెంకన్న గుండె గొబగొబలు తగ్గాయి. సహజంగా విశ్వామిత్రులైన నాన్నగారు అంత శాంతంగా మిన్నకుండడం అనేది నిజంగా ప్రపంచంలోని 8వ వింత. 2 రోజుల అనంతరం చిన్నన్నయ్యకి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో కానీ కొన్ని పూల మొక్కలు తెచ్చి యాపిల్ మొక్క పక్కనే నాటాడు. అమ్మమ్మ యాపిల్ మొక్కలే త్వరగా ఎదుగుతాయో, నా టెంకిస్ మొక్కలే బాగా ఎదుగుతాయో చూడండి అంటూ పందెం వేశాడు. సాయంత్రం యాపిల్ మొక్కకు నీళ్లు పోస్తూ అమ్మమ్మగారు ఈ కొత్త మొక్కల్ని చూడనే చూశారు. ఈ వెధవ మొక్కలేమిటి ఇక్కడ? ఎవళ్ళు ఇవి వేసిన వాళ్ళు? ఇంత దొడ్లో ఇంకెక్కడా చోటే దొరకలేదా అంటూ కోపంగా వాటిని పీకి పారేశారు. మరుక్షణంలో చిన్నన్న పెద్ద యుద్ధ వీరుల్లా ముఖం పెట్టుకుని చిందులు తొక్కుతూ వచ్చేశాడు. ఇవి కొత్త రకం పూల మొక్కలు, అందుకనే ఇక్కడ పాతాను, ఏమీ తెలియకుండా పీకి పారేస్తావే అంటూ పెంకితనంగా తిరిగి అక్కడే నాటే ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు, అక్కడ వేయకు, దీని దగ్గర ఇంకేదైనా ఉంటే దీనికి బలం తగ్గిపోతుంది. ఇంత పెద్ద పెరడ్లో నీకింక చోటే దొరకలేదా అన్నారు అమ్మమ్మగారు అధికారంగా. అవును, నీ యాపిల్కి ఎంత పెద్ద పెరడ్లో ఇంకెక్కడా చోటు దొరకలేదా? దాన్నే ఇంకెక్కడైనా వేసుకో. నా పూల మొక్కలు ఇక్కడే పెరగాలి. ఎవరైనా ముట్టుకోండి వీటిని, మరి చెప్తాను అంటూ తిరిగి అక్కడే వాటిని పాతి మట్టి సరిచేస్తున్నాడు. తాతగారి పేరు వాడు కావటం వల్లనో, పెద్ద చదువులు చదువుతున్నాడనో, ఏ కారణమో కానీ అమ్మమ్మగారికి చిన్నన్న అంటే ప్రత్యేకమైన వాత్సల్యం. అందువల్లనేనేమో వాడు అమ్మమ్మగారితో జంకు గొంకు లేకుండా ధాటిగా మాట్లాడగలడు. అయితే ఈ విషయంలో మాత్రం చిన్నన్న కాదు సరిగదా, బ్రహ్మదేవుడినైనా సరే అమ్మమ్మగారు క్షమించదలుచుకోలేదు. ఉద్రేకంగా అన్న పాతిపెట్టిన మొక్కల్ని పీకి ఆమడ దూరం విసిరేశారు. చిన్నన్నకు శవం ఎత్తిపోయింది. ఛీ, వెధవ యాపిల్ మొక్క, దీని గురించి దొడ్లో చెట్లన్నీ తరిగిపోతున్నాయి, దీన్ని అసలు పీకి పారేస్తాను అంటూ దుమకపోతున్న సమయంలో యుద్ధభూమిలోనికి శాంతిదూత అమ్మ ప్రవేశించారు. ఒరే వేణు, మతిపోయిందా? అమ్మ అదిలింపుతో టక్కున ఆగిపోయాడు చిన్నన్న. ఆపిల్ మొక్కను పీకబోతున్న చేతులు వెనక్కి వచ్చేశాయి. వాడేదో అమ్మకు వివరించబోతుంటే అమ్మ అన్నారు, లోపల నుంచి నేనంతా చూస్తూనే ఉన్నాను. ఆ మాత్రం పెద్దంతరం చిన్నంతరం ఉండొద్దు. అలాగేనా అమ్మమ్మని ఎదిరిస్తావు? మరి తనేం చేసింది నా మొక్కలు? తెలుసులే, నీ మొక్కలు మరో చోట వేసుకోనాయనా నచ్చ చెబుతున్నట్లుగా లాలనగా అన్నారు. అమ్మమ్మ తాపత్రయమంతా ఎవరి కోసం చెప్పు? మీకోసం కాదు. అది పళ్ళు కాస్తే తినేది మీరేనా లేక అమ్మమ్మ తింటుందా? చిన్నన్న మాట్లాడలేదు. నీకు నేను సాయంత్రం బజార్ నుండి మొక్కల కుండీలు తెప్పించి పెడతాను. వాటిలో వేసుకుని హాయిగా మేడ బాల్కనీలో పెట్టుకొని మొక్కల్ని, సరేనా? అమ్మ మాటలకు పరమానందం చెందిన చిన్నన్న మరి అమ్మమ్మగారితో తగువు పెంచుకోలేదు. ఈ విధంగా ప్రతి శత్రువును తమ అధికారంతో జయిస్తూ ఆపిల్ మొక్కను రక్షించుకుంటున్నారు అమ్మమ్మగారు. ఆపిల్ మొక్కకు అనతి దూరంలోనే ఉన్న కారు షెడ్డులోనికి కారు రాకపోకలు కూడా బంధించబడ్డాయి. గేటుకు దగ్గరగానే మరో కారు షెడ్డు వేయబడింది. అలాగా ఆపిల్ మొక్క కేంద్రంగా చుట్టూ 10 అడుగుల వ్యాసార్థంలో ఎటు చూసినా ఆ వృత్త పరిధిలోనికి ఏమీ అడుగిడకుండా, ఏ మొక్క పెరగకుండా నిర్దిష్టమైన కట్టుబాట్లు చేశారు. నాన్నగారితో ఏదో పనుండి ఒకరోజు ఒక అమెరికన్ మిషనరీ డాక్టర్ ఒకతను వచ్చాడు మా ఇంటికి. మాటలైన తర్వాత అతడు వెళ్ళిపోవటానికి తయారైతే కారు కదలదే. సరే, కార్ల విషయాలు బాగా తెలిసిన అన్నయ్యలను అదేమిటో చూసి సరిచేసి పెట్టమని పురమాయించారు నాన్నగారు. నౌకర్లంతా కలిసి కారును తోసుకుంటూ వెనక కాంపౌండ్లోనికి తీసుకొచ్చారు. అంతా కలిసి ఎక్కడ యాపిల్ మొక్కను ధ్వంసం చేస్తారోనని కాబోలు అమ్మమ్మగారు దాని దగ్గరే నిలబడి ఉన్నారు తీక్షణంగా చూస్తూ. నమస్కారం అమ్మా అన్నాడు హఠాత్తుగా డాక్టర్. ఈ మిషనరీలు అందరికీ చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అందరితోనూ పరిచయాలు చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరిని ఇవన్నట్లు చూశారు అమ్మమ్మగారు అతడి దశ.
అన్నయ్య ఆమె గారి సందేహ నివృత్తి చేశాడు. ఈయనగారు ఫలానా డాక్టర్ అని చెప్తూ, మా అమ్మమ్మ గారు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మమ్మల్ని అందరినీ పెంచినది ఆమెగారే, మాకు అమ్మ కంటే ఎక్కువ అంటూ పరిచయం చేశాడు. ఎంతైనా పొగుడతాడు, అడగ్గానే వాడి కారు కొనిచ్చింది కదూ అంటూ చిన్నన్న సణుక్కుంటున్నాడు వెనక నిలబడి. మిషనరీ ద్వారా మొహమంతా నవ్వు పులుముకుని మళ్ళీ నమస్కరించాడు అమ్మమ్మ గారికి. అయితే మీరు చాలా గొప్ప నర్సు అన్నమాట అన్నాడు యాస తెలుగులో. వాడి మొహమా ఏంటి, నన్ను పట్టుకుని నర్సు అంటాడేమిటి, కర్మగాలి నేను నర్సు పని చేయాలా అన్నారు కోపంగా అమ్మమ్మగారు అతడు వెళ్ళిపోయాక. ఆ దేశం వాళ్ళు కదూ, సరిగా మాట్లాడటం రాదు అని కూడా అన్నారు. పక్కున నవ్వు రాబోయినా ఆపుకున్నాం మేము. అది కాదమ్మమ్మ, సేవ చేసేవాళ్ళని ఎవరినైనా నర్స్ అంటారు, అది చాలా విలువైన పదం, నిన్నతడు చాలా ఘనంగా పొగిడాడన్నమాట అంటూ మేము వివరించేసరికి అమ్మమ్మగారు శాంతపడ్డారు. అయితే వాళ్ళ దేశంలో యాపిల్ చెట్లు చాలా ఉంటాయి కదూ, వాళ్ళ దేశందేగా అసలు ఈ యాపిల్ అన్నారు సాలోచనగా. అవునన్నాం మేము. ఇంకే కోర్టు వ్యవహారాల గురించి నాన్నగారి దగ్గరకు కానీ, వర్తక సంబంధంగా అన్నయ్య దగ్గరకు కానీ వచ్చే విదేశీయులు ఎవరినైనా సరే కొంచెం పరిచయం అయితే చాలు, ఇది యాపిల్ చెట్టేనా, యాపిల్ ఎన్నాళ్ళకు కాస్తుంది, అసలు దాన్ని ఎలా పెంచాలి అనే వివరాలు అతి ఆసక్తిగా అడిగేవారు అమ్మమ్మగారు. కొందరు అవునని, కొందరు కాదని, ఇంకొందరు తెలియదన్నట్టు తటస్థంగానూ ఊరుకునేవారు. వాళ్ళ మొహం ఏవో 4 ఇంగ్లీష్ మొక్కలైతే వస్తాయి కానీ వీళ్ళందరికీ పెద్ద తెలివితేటలు ఏమేడుస్తాయి, వీళ్ళందరినీ అడగడం దండగ అనేశారు అమ్మమ్మగారు కడకొకనాడు. విదేశీయులంతా ఇంగ్లీష్ వాళ్లే కాదమ్మమ్మా, ఇంకా చాలా భాషలున్నాయి అని సవరించాడు తమ్ముడు. ఏవో ఏడిసాయిలే, నాకెందుకు అవన్నీ ఈసడించారు అమ్మమ్మగారు. అన్నేళ్లు పెంచిన మొక్క యాపిల్ అవునా కాదా, ఇంకా కాపు పట్టదే అన్న ఆత్రంలో ఆమెగారి ఆగ్రహం ఆనాటికానాడు అధికమవుతోంది. అమ్మమ్మ, ఇంకెంత 2 ఏళ్ళు ఓపిక పట్టు, నేను అగ్రికల్చరల్ బీఎస్సీ పాస్ అయ్యి వచ్చి నీకు కావలసిన మొక్కలు పెంచి కాపు కాయించుతాను అన్నాడు తమ్ముడు అమ్మమ్మగారిని కాస్త ప్రసన్నులను గావించే ఉద్దేశంతో. కానీ అబ్బే, అటువంటి వాటికే ఐసైపోయే రకమా అమ్మమ్మగారు? అయ్యో, మీ చదువుల బండారం నాకు తెలియకేమి నాయనా, ఆ మధ్య ఓ అగ్గి కలసం వాడు చెట్లకు జబ్బులు రాకుండా చేస్తాను, కాపొచ్చే మందులు ఇస్తానంటూ రాలా, దబ్బ పండును చూసి ఆహా ఎంత పెద్ద నిమ్మకాయలు కాసాయి అంటూ ఆశ్చర్యపోయాడు. వాడి అజ్ఞానం కోలా, వాడిచ్చిన మందుకు పనస చెట్టు కాస్త చచ్చి ఊరుకుంది. మీ సంగతే చెప్పొచ్చావు. అమ్మమ్మగారు సెలవిచ్చిందంతా ఘాటుగా ఉండటం అయితే ఉన్నది కానీ అక్షరాల అది నిజం. అందుకే ఇంకెవ్వరూ నోళ్లు మెదపలేదు. ఢిల్లీ నుంచి ముత్యాల నగల వర్తకులు వచ్చారు. అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళు, ఏడాదికోసారి 2 ఏళ్లకోసారిను. క్రితంసారి ఏవేవో సాకులు పెట్టావు, నాకు ఈసారైనా ముత్యాల నెక్లెస్ కొనిపెట్టకపోతే నేను ఇంకా అన్నం తినను అని చెప్పేసింది అక్క అమ్మతో. మరి నాకో అన్నాను నేను బెదురుతూనే. అంతలో ఆ మాటలన్నీ హైకమాండ్ అమ్మమ్మగారి చెవిన పడ్డాయి. అమ్మకు బదులుగా అమ్మమ్మగారి నుంచే వచ్చింది సమాధానం. పెద్దమ్మాయి పెళ్ళికి అనేక నగలు పెట్టాం, ఇంకిప్పుడు కొనవలసిన అవసరమే లేదు. చిన్నమ్మాయికి పెళ్ళి కుదరలేదుగా, పెళ్ళికి చేయిస్తాం. ఇప్పుడు మీరట్టే పేచీలు పెట్టబోకండి. హైకమాండ్ ఆజ్ఞ జారీ చేశాక మరి మార్పు చేయడం ఎవరి తరం కానీ మార్పు జరిగింది అతి విశేషంగా. ఆ నగల వర్తకులు మా ఇంట్లో బేరం అయ్యే వరకు తమ కారును షెడ్లో పెట్టుకుంటాం అన్నారు. ఇంకే మా అదృష్టం పండింది. అవును, వీళ్ళు ఢిల్లీ వాళ్ళు కదూ, సాలోచనగా స్వగతంగా అనుకున్నారు అమ్మమ్మగారు. చూడవయ్యా, ఇది ఏం చెట్టు అని అడిగారు వాళ్ళల్లో ఒక అతన్ని. అతడు అయోమయంగా చూశాడు. మొదట అమ్మమ్మగారే వివరించారు. యాపిల్ చెట్టు అని మేము అనుకుంటున్నాంలే, అయితే 3 ఏళ్ళు నిండినా ఇంకా కాపు పట్టలేదని, అవునా కాదా అని అనుమానం వచ్చింది. అతడు ఈసారి నిర్భీతిగా పరిశీలనగా చెట్టు వైపు చూశాడు. ఇది యాపిల్ చెట్టేనమ్మా, 3 ఏళ్ళు అంటున్నారు, ఇక ఆలస్యం లేదు, ఇవాళ రేపో అన్నట్టుగా కాపు పట్టవలసిందేక అన్నాడు నిశ్చయంగా. అమ్మమ్మగారి సంతోషం అంతా ఇంత కాదు. అందువల్ల ఆ సంతోష సమయంలో 2 నెక్లెస్లు 2 దుద్దుల జతలు ఏమాత్రం సంకోచించకుండా కొనేశారు. ఆహా, యాపిల్ చెట్టా, నీ దయ. ఇటువంటి నగల వర్తకులు బట్టల వర్తకులు రోజు వస్తే ఎంత బాగుండును అనిపించింది నాకు చెల్లాయికి.
ఆ వర్తకుడు అన్న వేళా విశేషమో ఏమో కానీ ఆ చెట్టు మరో నెల్లాళ్ళకే పూత పట్టింది. ఇంకేముంది, పండగే అనిపించింది మాకు. అయితే ఏ పూత నిలవడం లేదు. గుత్తులు గుత్తులుగా మొగ్గలు వేయడం, పూస్తూనే రాలిపోవడం. పోనీ ఏ అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్నో తీసుకొద్దామంటే వాళ్ళ తెలివి మీద, లోక జ్ఞానం మీద అమ్మమ్మ గారికి అసలు గౌరవమే లేదా? మరి అలా కొన్నాళ్ళు సాగింది. ఒకవేళ ఏ ఉడతలైనా వెళ్ళి మొగ్గల్ని కొరికివేస్తున్నాయేమోనని చెట్టు మొదటకు తారు పూయించారు. చుట్టూ ఖాళీ లేకుండా ముళ్ళతీగ చుట్టబెట్టారు. పైన పక్షులు జారకుండా అవి దడుచుకుని పారిపోవడానికి ఒక కొమ్మకు మువ్వలు కట్టారు. పక్షి వాలగానే అవి గల్లు గల్లుమంటాయి. ఆ శబ్దం విని పక్షులు భయపడి పారిపోతాయి. క్రమంగా ఆ చెట్టు మీద వాలడమే మానేస్తాయి. కొమ్మల మధ్యన ఓ పాత నల్ల గొడుగు కూడా వేళ్లాడదీశారు పక్షులను ఇంకా భయపెట్టడానికి. అయినా ఏమి లాభం లేకపోయింది. మొగ్గలు మొగ్గలుగానే మాడిపోతున్నాయి. తన స్వంత తెలివి ఉపయోగించి తెలిసిన వైద్యం అంతా విసుగు లేకుండా చేస్తున్నారు అమ్మమ్మగారు. చెట్టు మొదట్లో పేడ నీళ్లు పోయించటం, సాంబ్రాణి పొగ వేయించటం వగైరాలన్నీ. ఆశించిన ఆపిల్ పండ్లు లేకపోగా ఇదంతా ఒక న్యూసెన్స్గా అనిపించసాగింది మాకు. దొడ్లో చెట్ల సంగతి దేవుడెరుగు కానీ పొలంలో ఆవులకు గేదెలకు పోషణ సరిగా జరగక చిక్కిపోతున్నాయని నాన్నగారు, పాలు సరిగా ఇంటికి చేరడం లేదని ఆ రోజు తరుగుతున్నాయని, నీళ్లు కలుస్తున్నాయని అమ్మ అసంతృప్తి పడుతున్నారు. అయినా నీ అంతలాంటి అమ్మమ్మగారు అవన్నీ వింటారా? అమ్మమ్మగారి ఆపిల్ చెట్టుకు అందంగా 5వ ఏడు వచ్చింది. కాసిన పాపాన మాత్రం బాలేదు. ఏపుగా ఎదగడమే కానీ కాపు లేదు. ఆ స్థానే ఏ పనస చెట్టో మామిడి చెట్టో వేసినా ఈసరికి ఎక్కువ తిక్కలుగా కాసి ఉండును. నీ మనుమల కోసం దీన్ని పెంచావు కానీ అమ్మమ్మ, బహుశా మా మనవలు తయారయ్యేసరికి కాస్తుందేమో అన్నాడు చిన్నన్నయ్య ఓనాడు. అమ్మమ్మగారు ఈసారి ఇదివరలంత ధాటిగా సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నారు. అగ్రికల్చరల్ BSc చదువుతున్న తమ్ముడు తన స్నేహితులతో కలిసి ఇండియా అంతా తిరిగి వచ్చాడు. వస్తూనే, అమ్మమ్మ నీకో బ్యాడ్ న్యూస్ అంటే చెడు వార్త, నువ్వు క్షమించాలి మరి అన్నాడు సీరియస్గా. అంతా ఏమిటన్నట్టు చూశారు. మేము యాపిల్ తోటల్లో విహరించి మా చేతులతో మేము కాయలు కోసుకు తిని వచ్చాం. బాగా పరిశీలించాను. ఏమీ పొరపాట్లేదు. నువ్వు యాపిల్ అంటూ పెంచుతున్న చెట్టు అసలు యాపిల్ కానే కాదు. ఏదో అడవి చెట్టు కావచ్చు. అడవి చెట్టు పట్నంలోకి ఎలా వచ్చి మొలిచిందంటావు? అమ్మమ్మగారి ఎదురు సవాలు. ఆ ప్రశ్న ప్రస్తుతం మనకు అప్రస్తుతం. ఇదిగో చూడు, కావాలంటే తోటల్లో తీసుకున్న ఫోటోలు అంటూ ఇన్ని ఫోటోలు తీశాడు పెట్లోంచి. నిజమే, నిండుగా విరక్కాసిన యాపిల్ చెట్ల మధ్యన బాబీ వాడి స్నేహితులు వివిధ భంగిమల్లో కూర్చుని నుంచుని ఒక్కరుగా సమూహంగా తీసుకున్న అనేక ఫోటోలు. ఆ చెట్టు ఆకారానికి, అందులో కనిపిస్తున్న కొమ్మలు ఆకుల తీరుకు, తాడెల్లే ఎదిగిపోయిన మా చెట్టుకు ఎక్కడా పోలికే లేదు. అమ్మమ్మగారు ఫోటోలను పరిశీలనగా చూస్తుంటే మేము ఉత్సుకతతో ఆమె ముఖాన్ని చూడసాగాం. కానీ ఆమె గారి వదనంలో మాకే భావము ప్రస్ఫుటం కాలేదు. హుందాతో కూడిన మౌన గంభీర ముద్రను దాల్చారు. అయినా అంతరంగంలో ఎక్కడో కొద్ది బాధ ఉండకపోదని నేను అనుకుంటాను. ఎప్పుడు నిర్మోహమాటంగా ఏవో కామెంట్స్ విసిరే చిన్నన్నయ్య కూడా మౌనంగా ఉండిపోయాడు ఆ క్షణంలో. అడపాదడపా నాకు కూడా 1-2 ఆపిల్ కాయలు దొరుకుతుంటాయి కదా అని ఆశపడ్డాను. అసలు నా నోరు మంచిది కాకపోనాది అంటూ గొణుక్కుంది రామి. కథ పేరు అమ్మమ్మగారు ఆపిల్ చెట్టు. రచించిన వారు అరకపూడి కౌసల్యాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.